జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టుకేటిదొడ్డి మండలాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభం నుండే అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ బాలల హక్కుల పరిరక్షణ వేదిక మరియు తల్లుల సంఘం ఆధ్వర్యంలో గద్వాల్ రాజీవ్ గాంధీ చౌక్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ వీరన్న మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల నమోదుకు తగ్గట్టుగా ఉపాధ్యాయులను నియమించని కారణంగా విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరం అవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం బడిని వదిలి ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతుండగా గట్టు కేటిదొడ్డి మండలం తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం ఉంచి 2 మండలాల్లో దాదాపు 15,000 మంది పిల్లలను పాఠశాలలో చేర్పించారు. ఇందుకు గాను దాదాపు ఈ 2 మండలాలలో ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా అదనంగా 202 మంది ఉపాధ్యాయులు అవసరం ఉన్నదని అంచనా వేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకాలు జరిగినప్పుడల్లా విద్యార్థుల నమోదుకు తగ్గట్టుగా ఉపాధ్యాయులను నియమించకుండా విద్యార్థుల విద్యా హక్కు చట్టాన్ని ప్రభుత్వమే ఉల్లంఘిస్తోందని, ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి నుండి మొదలుకొని ప్రతి అధికారికి విన్నపాలు సమర్పించినా ఫలితం దక్కలేదు అని అన్ని జిల్లాల బాలల హక్కుల పరిరక్షణ వేదిక మరియు తల్లుల సంఘం ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ గద్వాల్ రాజీవ్ గాంధీ చౌక్ వద్ద నిరసన చేపట్టారు. ఈరోజు బాలల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ నేను వీరన్న. ఈరోజు గద్వాల్లో పాత బస్టాండ్ దగ్గర రాజు సర్కిల్ దగ్గర ఈ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన దీక్ష ఎందుకోసం అంటే కేటిదొట్టి గట్టు మండలాలు 2 కూడా వెనకబడిన మండలాలు. ఈ మండలాలకు సంబంధించిన ఉపాధ్యాయుల సంఖ్య, ముఖ్యంగా ఉపాధ్యాయుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆ ఉపాధ్యాయులని ఈ అకాడమిక్ ఇయర్లో 2025 రేపు 12వ తారీఖు పాఠశాలలు పునర్ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ఈ పునర్ప్రారంభంలోనే మొదటి దశలోనే ఒక కేటిదొడ్డి మండలానికి 100 మంది ఉపాధ్యాయులు, గట్టు మండలానికి ఒక 100 మంది ఉపాధ్యాయులు తక్షణమే ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక నుంచి కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఏకోపాధ్యాయ పాఠశాలలు కేటిదొడ్డి గట్టు మండలానికి సంబంధించింది దగ్గర 25 పాఠశాలలు ఉన్నవి. ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే అక్కడ పాఠశాలలు పనిచేస్తున్నట్టు లెక్కలేదు. ఆ ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే అక్కడ ఉపాధ్యాయులు లేకుంటాడు, ఆ ప్రభుత్వాలు మూసుకుపోయింటావు, ఆ పాఠశాలలు మూసుకొని పోయింటావు. అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ఈ సమస్యని. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ఏం తెలియజేస్తున్నానంటే, ఈ ప్రభుత్వ పాఠశాలలలో గదులు పట్టకుండా విద్యార్థులు వస్తున్నారు. ఉపాధ్యాయులు చూస్తావా, ఒక్కడే ఉంటున్నాడు. 250 మందికి వాళ్ళకి ఒక ఉపాధ్యాయుడు ఉంటే ఉపాధ్యాయులు ఏ విధంగా బోధించగలరు విద్యార్థులకి? అది చాలా సమస్య ఉంది. మా ప్రాంతంలో బోత్ మీడియం, తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం అని 2 ఉంటవి. సెక్షన్లు చేస్తే ఇప్పుడున్న మొత్తం ఆల్ టీచర్స్ కూడా కేవలం తెలుగు ఉపాధ్యాయులు మాత్రమే. వాళ్ళు ఆ తెలుగు ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియం బోధించడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం అవుతుంది కాబట్టి తక్షణమే ఇంగ్లీష్ ఉపాధ్యాయులని ఏర్పాటు చేయాలి.